అందరూ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఎంతో సంతోషంగా జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా. ఒక విషయంలో చెప్పాలంటే ఈరోజు నాకు నాగర్ కర్నూలులో ఆవిర్భావం ఉండే క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడ ఉంటుందని ఇక్కడ చాలా సంతోషంగా ఊరును నేను ప్రేమిస్తున్నా, ఊరిని గౌరవిస్తున్నా కనుక ఇక్కడ ఉండాల్సి వచ్చింది. సరే, ఒక విషయం మీతో పంచుకుంటా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అని అందరికీ తెలుసు, కానీ జ్ఞానం వర్ధిల్లాలని ఆయన కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికిలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఏంటంటే ఆ జ్ఞానమే అంబేద్కర్ గారే జ్ఞానం. ఎందుకంటే అంత పెద్ద మేధావి ప్రపంచం అంతా గుర్తిస్తుందంటే కేవలం ఆ జ్ఞానం. ఆ జ్ఞానము ఎవరిని కించపరచదు, గౌరవిస్తుంది. ఆ జ్ఞానము కులమును చూడదు, గుణమును చూస్తుంది. ఆ జ్ఞానము మతమును చూడదు, మంచితనాన్ని, మానవత్వాన్ని చూపిస్తుంది. ఆ జ్ఞానము పక్షపాతం చూపించదు, అందరినీ కలుపుకునే రకంగా ఉంటుంది ఆ జ్ఞానము. ఆ జ్ఞానమే బిఆర్ అంబేద్కర్ గారు. ఆ జ్ఞానము ఎంత విలువలను చూపిస్తుంది. ఆ జ్ఞానము చాలా అందరినీ కలుపుకునే రీతిలో ఉంటుంది. ఆ జ్ఞానము కులమును, మతమును ఏమి చూడకుండా, వర్గాలను చూడకుండా, ఆడ మగ జాతి ఎవరు ఏ తేడా లేకుండా చూస్తుంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు మనం అందరినీ సమానంగా, అందరికీ కలుపుకునే రకంగా, అందరూ మనుషులమే అనే ఒక భావనతో చూసేదే బిఆర్ అంబేద్కర్ జ్ఞానం. ఆ జ్ఞానం భారతదేశంలో మొట్టమొదటిగా చదివింది. ఆ జ్ఞానమే మొట్టమొదటిగా 10th క్లాసు డిగ్రీలు చదువుకుంది. ఆ జ్ఞానమే మొట్టమొదటిగా న్యాయశాఖగా మారింది, న్యాయాధిపతిగా మారింది. ఈ దేశానికి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ ఏ పని చేయదు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ 3 మతాలను కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పూజ చేసుకుంటున్నారంటే గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల. ఎందుకంటే అంత పెద్ద జ్ఞానం, అంత పెద్ద మేధావు ఎవరికి చూసిండ్రు. రాజ్యాంగం రాయడానికి చాలా మందికి నింకిండ్రు, కానీ ఎవ్వరికి దొరకలేదు. ఒక్కడు సూర్యుడు, ఒక్కడు చంద్రుడు, ఒక్కటే భూమి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక్కరే ఈ భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్ది, ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలాగా మారాలో, ఎవరు ఎలా పరిపాలించాలో మొట్టమొదటిగా నిజంగా స్త్రీలను అనగదొక్కింది ఈ మతాలు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఖచ్చితంగా ఒక స్త్రీని రాజ్యాంగం ప్రకారం ఒక స్వేచ్ఛగా ఊరికి, దేశానికి, రాష్ట్రానికి న్యాయంగా పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంత గొప్పగా ఉన్నతంగా ఉంచిండ్రు కనుక ఇక్కడ మనం కేవలం నేర్చుకోవాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం బిఆర్ అంబేద్కర్. నేను మొన్న చాలా విషయాలు బుక్ చేసిన ఆ బుక్కులు కూడా మీరు చదవండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన బుక్స్లని మీరు కూడా చదవండి. జ్ఞానాన్ని నేర్చుకుందాం. అందరినీ ఒక ఐక్యమత్యతో ముందుకెళ్దాం. ఒక మంచి మనసుతో సమానత్వాన్ని కోరుకుందాం. కులాన్ని అడగదు, జ్ఞానము సమానత్వాన్ని కోరుకుంటుంది. అలాగనే ప్రతి ఒక్కరిని దయచేసి ఇదొక విషయం ఏంటంటే చాలా సంతోషం. ఈరోజు జరుపుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషం. గ్రామ పెద్దలందరూ సహకరించినందుకు. మా గ్రామం చాలా గొప్పది, ఎందుకంటే ఇక్కడ పక్షపాతం లేదు. అందరూ సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని జయంతిని జరుపుకున్నందుకు అందరికీ జై భీమ్లో ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జై భీమ్లో. థ్యాంక్ యూ. జై హింద్.